హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈ రోజు మనం కాంతారా మూవీ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడే సినిమా చూసి వస్తున్నానండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సినిమా చూసుకుంటే మనకు ఒక యావరేజ్ మూవీ అని చెప్పొచ్చు అండి. పెద్దగా సినిమాలో ఏం లేదు. ఫస్ట్ హాఫ్ అంతా మనకు చాలా గందరగోళంగా మాదిరిగా వెళ్ళిపోతుంది. అసలు సెకండ్ హాఫ్ మనకు ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్ వచ్చేదానికి ఇంటర్వెల్ ఎందుకు వచ్చింది అనేది కూడా తెలియదు అనమాట. ఆ విధంగా సినిమా వెళ్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ లో రాజుని చంపేటప్పటి నుంచి సినిమా స్టార్ట్ అవుతుంది అనమాట. రియల్ మూవీ మనకు క్లైమాక్స్ ఒక 30 minutes సినిమా చాలా బాగుంటుందండి. అంతకు మించి ముందు అయితే కనుక సినిమాలో ఏం చూడాల్సిన అవసరం ఉండదు. ఏమంత పెద్ద సినిమా అయితే నాకైతే అనిపించలేదు అనమాట. ఇంకా రిషబ్ శెట్టి చాలా సూపర్ అండి. అసలు అంత అతని డైరెక్షన్ కానీ అతని యాక్టింగ్ కానీ అసలు లాస్ట్ లో మనకు ఒక 30 minutes అతని క్యారెక్టర్ ఉంది. అబ్బా, అంత బాగా చేశాడండి. చాలా సూపర్ గా చేశాడు. అతని క్యారెక్టర్ యాక్టింగ్ చాలా సూపర్ గా ఉండింది. డైరెక్షన్ కూడా చాలా బాగా చేశాడు ఆయన. అతను అనుకున్న స్టోరీని అయితే తీసుకొని వచ్చాడని చెప్పొచ్చు. ఒకవేళ కన్నడలో ఇది ఏమైనా హిట్ గా వచ్చేమో. అంటే కాంతారకు మనకు ఇక్కడ బాగా హిట్ అయింది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ నాకు తెలిసి అంతగా హిట్ కాకపోవచ్చు. నాకు తెలిసి ఈ 2-3 రోజులు కొంచెం బుకింగ్స్ ఉంటాయేమో. ఇప్పుడు కూడా ఓజీకి అయితే తిరుగులేదండి. మనకి ఈ సినిమా వచ్చిన తర్వాత ఇది ఎలా ఉంటుంది అనేది ముందు అనుకున్నాం, కానీ ఓజీకి అయితే తిరుగులేదు. ఇప్పుడు ఓజీ కంటిన్యూగా బాగానే వెళ్తుంది అనమాట. ఈ పండగ కూడా ఓజీనే మెయిన్ అయితే వెళ్ళిపోతుంది. ఇంకా సినిమాలో రాజుగా యాక్షన్ చేశాడు. అతనైతే వేస్ట్ అండి. దేవయ్య అని అతను అసలు అతని ఫుల్ తాడుబోతోడుగా సినిమాలో అతనికి ఏమీ ఒక క్యారెక్టర్ అంత లేకుండా లాస్ట్ అతన్ని చంపేటప్పుడు కూడా సింపుల్ గా చంపేసినట్టయితే అనిపిస్తుంది అనమాట. అలాగే ఇంకా హీరోయిన్ కి ఒక ట్విస్ట్ అయితే సినిమా అదే సెకండ్ హాఫ్ లో మనకు ఒక ట్విస్ట్ అయితే వస్తుంది. కానీ అంత బరువైన క్యారెక్టర్ ని ఆ అమ్మాయికి, రుక్మిణి అమ్మాయి, ఆ అమ్మాయికి అంతగా యాప్ట్ కాలేదని చెప్పొచ్చు. ఆ అమ్మాయికి అంత చేయలేకపోయింది. అంత బరువైన క్యారెక్టర్ ని ఆ అమ్మాయికి సెట్ కాలేదని చెప్పొచ్చు. చూడడానికి అయితే ఫ్రెష్ లుక్ తో చాలా బాగుంది అమ్మాయి, కానీ అంత బరువైన యాక్టింగ్ ఆ అమ్మాయి చేయలేకపోయిందని అయితే నాకు అనిపించింది అనమాట. ఇంకా జయరామ్ గారు చాలా బాగా చేశారండి. మెయిన్ మ్యూజిక్ గురించి చెప్పాలి, చాలా బాగుందండి. మ్యూజిక్ అయితే కనుక థియేటర్ లో చూసేటప్పుడు మనకు అంత బాగా అనిపించింది. అలాగే మూవీ ఇది డార్క్ మూవీ అండి. పూర్తిగా డార్క్ లోనే ఉంటుంది. మనకు వైట్ అసలు పగలు మనకు చాలా తక్కువ ఉంటుంది. మొత్తం డార్క్ లోనే వెళ్ళిపోతుంది అనమాట. క్లైమాక్స్ లో రిషబ్ శెట్టి యాక్షన్ అబ్బా సూపర్ అండి. అసలు చాలా బాగా చేశాడు. కాబట్టి సినిమా చూడొచ్చండి. వన్ టైం వాచ్ అనమాట. ఇంతే ఫ్రెండ్స్, చూసారు కదా, చాలా అయితే బాగుంది సినిమా. మీరు కూడా వెళ్ళండి, థియేటర్ లో వెళ్ళి చూడండి. అప్పుడు మీకు ఎక్స్పీరియన్స్